మనం ఏ ప్రదేశం నుంచి వచ్చామో దేని మీద ఆధారపడ్డ ప్రాంతం అని చెప్పుకుంటున్నాం. వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం నుంచి మనందరం కూడా ఒడిదుడుకుల మధ్యలో నుంచి వచ్చాం. కష్ట సుఖాలు తెలుసుకొని వచ్చాం. వాడు మనకి బాధలు అంటే లేకపోతే సంతోషం ఎట్లాగో బాధలు కూడా అధిగమించి వచ్చినటువంటి వ్యక్తులు. అంటే మట్టి వాసన చూసినటువంటి మట్టి మనుషులు. మనకంటే గొప్పవారు ఎవరు ఉండరు సమాజంలో. అన్నీ తెలిసిన వాళ్ళు, అన్నింటినీ చదువు చూసిన వాళ్ళు అని చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం బుద్ధప్రసాద్ గారు. మన ప్రాంతం గురించి మనం ఎట్లా పెరిగాము, ఏ రకంగా పెరిగాము, ఏ రకమైనటువంటి జీవనంతో మనం పైకి వచ్చాం, ఏ దశలోకి వెళ్ళబోతున్నాం అనే దానికి వాళ్ళు ఏంటంటే మీరు ఎవరి దశలోకి ఎడబెట్టబోతున్నాం. ఎందుకంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే ఏం చూసినా ఇప్పుడు మామూలుగా టీవీలో చూస్తూ ఉంటుంటే మంచి బ్యాడ్మింటన్ సింధు ఆడుతూ ఉంటుంటే మనం కూడా ఆడితే బాగుండండి అని అనిపిస్తాం. లేకపోతే ఒక క్రికెటర్ బాగా కొడతా ఉంటుంటే విరాట్ కోహ్లీ కొడతారంటే మనం కూడా కొడితే బాగుండట్టు ఉంటుంది. ఎవరిని చూస్తే వాళ్ళని, లేకపోతే సినిమా యాక్టర్ని చూస్తే మనం కూడా అట్లా యాక్ట్ చేయొచ్చు కదా అన్నట్టు ఉంటుంది. మనం అంటే మనసు ఆ రకంగా ఉరకలేస్తూ ఉంటుంది, పరుగులు ఎత్తుతూ ఉంటుంది. మీ అందరి యొక్క గమనం ఏ రకంగా ఉండాలంటే మన నేల తల్లి ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, ఏ రకంగా ఉన్నాం, మనం ఏ రకంగా చదివించి ఇంత వాహనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మన తల్లిదండ్రుల యొక్క కష్టం, మన తల్లిదండ్రుల యొక్క ఆలోచన, మన తల్లిదండ్రుల యొక్క ఆలంబన మనందరం కూడా పులికి పుచ్చుకొని ముందుకు అడుగేయాల్సినటువంటి తరుణంలోకి అడుగు పెడతా ఉన్నారు. ఈరోజు రంగుల దృశ్యాలు కనపడతా ఉంటాయి. అది కాదు, మన యొక్క కష్టం, మన యొక్క ఒడిదుడుకులు, మన కష్ట నష్టాలు అన్నింటినీ కూడా కనిపెట్టి చదువును పూర్తి చేసుకోవాల్సిన, ఇంకొక అడుగు ముందుకు వేయాల్సినటువంటి ఇంటర్మీడియట్ ఇస్ ఏ వెరీ వెరీ క్రిటికల్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ ది ఎడ్యుకేషన్ లైఫ్. ఆ దశని మీరు దాటారంటే ఇంకా మీకు ఎక్కడ కూడా అడ్డంకులు. అది మధ్య దశ. ఏ రకంగా మనం తీసుకున్నా కూడా లైఫ్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వైటల్ రోల్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. అందుకని చాలా జాగ్రత్తగా మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ రోజున మా సురేష్ గారు కూడా మంచి పుస్తకాన్ని మీకు ఇవ్వాలి. గాంధీ గారి గురించి మరి ఎంతమంది ఎవరు మర్చిపోకపోయినా కూడా గాంధీ గారిని ఎప్పుడూ గుర్తుంచుకునేలాగా చేసే వ్యక్తి మరొక వ్యక్తి మా బుద్ధప్రసాద్ గారు. అంటే స్వాతంత్రం కోసం యావత్ ఆ రోజున ఉన్న 30 కోట్లు భారతీయుల్ని ఒకే తాటిపైన, ఒకే మాట పైన నడపగలిగినటువంటి ఆయుధం ఆ రోజున ఆయన ఏమి పాటించాడు? అహింస. అలాంటి అహింసా ధోరణితోనే ఈరోజు కూడా ఆయన వివాదరహితుడిగా ఇన్నేళ్ళు కూడా రాజకీయాల్లో ఉంటే మరి ఈరోజు వరకు కూడా కొనియాడపడే వ్యక్తి, కొనసాగుతున్నటువంటి వ్యక్తి మనలో సార్. ఆయన జీవితం అంటే గాంధీ గారు చెప్తాడు, వాట్ మెసేజ్ యువర్ గోయింగ్ టు ది సొసైటీ అని అడుగుతారు. ఏమిటి మీరు ఇచ్చే సందేశం సమాజానికి? మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. అదేవిధంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున బుద్ధప్రసాద్ గారు అవనిగడ్డలో పుట్టినటువంటి ఒక ముత్యం. నేను ఇప్పుడే చెప్పాను కదా, ముత్యం చుప్పులో వాన చుక్క ఎట్లా పడిందో మండల వారి కుటుంబంలో ఒక ముత్యం కింద మనం భావించాలి. అలాంటి ఆ ముత్యం ఎంత వర్చెస్, ఎంత మనస్సు, ఆ ముత్యాన్ని చూడగానే మిగతా ఏ నవరత్నాలు, ఏ రత్నాలు చూసినా కూడా అలాంటి శాంతి కలగదు. ముత్యాన్ని చూడగానే అలాంటి ప్రశాంతత కలిగింది. అలాంటి ప్రశాంతమైనటువంటి ప్రసన్నవదుడిగా ఉండే వ్యక్తి బుద్ధప్రసాద్ గారు. తనకు అటు నష్టం జరిగినా, అటు కష్టం జరిగినా